ఎప్పుడు కూడా ఏ ఇష్యూ వచ్చినా, లేకపోతే ఏ టికెట్‌లకి సంబంధించి ఎవరినైనా బుజ్జగించాలి, ఏం చేయాలన్నా, లేదు ఏమైనా ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడాలి అనన్నా, ఏపీ గవర్నమెంట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరే వినిపిచ్చేది. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్‌లో టికెట్‌లకి సంబంధించి ధనుంజయ రెడ్డి పేరు వినిపిస్తుంది. అసలు ఎవరి ధనుంజయ రెడ్డి అండి? అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద పీట వేస్తున్నాడు ధనుంజయ రెడ్డికి? ధనుంజయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో ఇప్పుడు మామూలుగా ఆయన పేషి మొత్తం ఆయనే చూస్తున్నారు. అడిషనల్ సెక్రటరీగా ఫస్ట్ ప్లేస్మెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ధనుంజయ రెడ్డి గారికే ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్మెంట్ ధనుంజయ రెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే ఇంకా ఎంత సన్నిహితులో మనకి అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ సిఎస్ గా ఎవరున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి చేతుల నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఈయన. ఎవరు? ధనంజయ రెడ్డి గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అవుట్, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఇది మనకు తెలిసిందే. ఎవరిది? సుబ్బన్న అని సుబ్బన్నని బయటికి పంపించేశారు. ఇప్పుడు అంతా ధనుంజయ అన్నదే పెత్తనం అయిపోయింది. సీఎంఓయే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అటు ప్రభుత్వం ఇటు పార్టీ అన్ని కూడా ధనంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయనేది ఇవాళ బలమైన విమర్శ వెళ్తోంది. గతంలో చాలా మంది సెక్రటరీలుగా, అడిషనల్ సెక్రటరీలుగా పనిచేశారు. సీఎంఓ అనేది కొత్త కాదు. 17 మంది ముఖ్యమంత్రుల హయాంలో చాలా సీఎంఓలు చూసాం. సీఎంఓల సెక్రటరీలను చూసాం, కానీ ఏ సెక్రటరీ, ఏ అడిషనల్ సెక్రటరీ ఇంతగా వివాదాస్పదం కాలేదు, ఇంతగా రంగు పూసుకోలేదు. ఎందుకంటే నిన్న తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారిని కలిసి మాట్లాడిన దాంట్లో జనసేన పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్ళి ఇచ్చినటువంటి ఆ వినతి పత్రంలో కూడా ధనంజయ రెడ్డి గారిని ఎలా టార్గెట్ చేశారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా ధనంజయ రెడ్డి గారి గుప్పెట్లోనే ఉందని, ఏ అధికారులు ఉండాలి, ఏ అధికారులు లూప్ హోల్స్ లో పెట్టాలి, ఏ అధికారులని ఉన్నత స్థానాల్లో ఉంచాలి, మొత్తం అంతా కూడా ధనంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరుగుతోందనేది, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ కూడా మొదట్లో స్వేచ్ఛాయుతంగా వ్యవహరించినా కూడా తరువాత ఏ విధంగా ఆయనకి చేతులకు సంకెళ్ళు వేశారు, ఆయన ఎలా అసక్తుడిగా ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ మారారు, ధనంజయ రెడ్డి గారి పెత్తనంలో ఎలా ఆంధ్రప్రదేశ్ అటు ప్రభుత్వము ఇటు అధికార పార్టీ రెండు హద్దులు కూడా చెరిపేశారు అనేది నిన్న మాజీ సీఎం ఇచ్చినటువంటి వినతిలో కావచ్చు, ఆయన మాట్లాడిన మాటల్లో కావచ్చు మనం విన్నాం. ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఇవాళ డిఫాక్టో సీఎం, షాడో సీఎం గా ఇవాళ ధనుంజయ రెడ్డి మారారు అనేది, అది ప్రతిపక్షాలు అనేదే కాదు, అధికార పార్టీలో కూడా అదే మదనం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళెవరికి కూడా సీఎం గారి దర్శనం ముందు కాదు. ఇప్పుడు సీఎం గారిని దర్శించుకోవాలంటే, ఇప్పుడు దేవుణ్ణి దర్శించాలంటే ముందు నందిని ప్రసన్నం చేసుకోవాలి. నందిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే శివుడి ప్రసన్నం మనకి అవుతుందంటారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ముందుగా ధనంజయ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోవటం మనం చూసాం. ఎవరి ధనంజయ రెడ్డి ఏంటి అని మీరు కూడా అన్నారు. ధనంజయ రెడ్డి గారి ప్రస్థానం ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏంటి? సర్పంచ్, ఆయన ఒక గ్రామ సర్పంచ్ అన్నమాట. సర్పంచ్ స్థాయి నుంచి సివిల్స్కి వచ్చారు. వీళ్ళ బంధం చాలా బలమైన బంధం. ఏది మన కేసీపీ సిమెంట్ బంధం అంటామా, రాశి సిమెంట్ కన్నా బలమైన బంధం అంటామా? ఓహో, ఆ రెండు అనకూడదు, భారతీయ సిమెంట్ కదా ఇదంతా కూడా. భారతీయ సిమెంట్ బాగా బలమైన బంధమా అంటే అయింది కడపే, ఈంది కడపే. గమ్మత్తు ఏంటంటే మొత్తం కడప చుట్టూతో పెట్టేసుకున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సిఎస్ది కడపే అంటారు, డీజీపీది కడపే, తర్వాత ఇప్పుడు ఈయన ఎవరు? ధనంజయ రెడ్డి గారిది కూడా కడప జిల్లా రాయచోటి. రాయచోటిలో ఏదో ఒక గ్రామ సర్పంచ్గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.
అంటే ఆ? జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే కాకుండా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కూడా దగ్గరే పెట్టుకున్నారు. అంతే ఎవరు ఏవి రాకుండా అంతే అంటే గోడలాగా కట్టేసుకున్నారు అనుకోవచ్చు. అంతే కదా. కులకోట, ఆ? ఉమ్, కడప కోట, తర్వాత కుటుంబ కోట, ఇట్లా ఉంటాయి. అనేక కోటలు ఉన్నాయి. ఈ కోటలన్నీ దాటి జగన్మోహన్ రెడ్డిని మనం చేరుకోవటం అనేది ఇవాళ బ్రహ్మ ప్రళయం అవుతోంది. ఎవరికి? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, ఎవరికి? సొంత పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మనం చూసాం. అవును అవును. అన్నని కలవడానికి చెల్లి షర్మిల ముందుగా ఎవరిని సంప్రదించిందంటే ఈయన్నే. ఎవరిని? ఉమ్, మీరు చెప్పిన ధనుంజయ అన్ననే. ధనంజయ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఇప్పించాలి అపాయింట్మెంట్. ఎవరిది? షర్మిల చెల్లికి కూడా. గారికి. ఇలా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మనం అనుకున్నాం సర్పంచ్ అన్నమాట ఆయన. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి బహుశా నేను అనుకోవటం 1988 ఆ ప్రాంతంలో అనుకుంటాను. ఆ తర్వాత అంటే రాజకీయ వాసనల గురించి చెప్తున్నాను. ఏది? పొలిటికల్ గా అంటే ఈయనకి రాజకీయం గురించి మంచి అవగాహన ఉంది. రాజకీయం మీద మంచి ఆకాంక్ష కూడా ఉన్నట్టుగా ఉంది. లేకపోతే ఇంతగా గీత దాటరు. ఏది? ఒక గీత ఉంటుందమ్మా. ఎవరికి? అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి మధ్య గీత. ఆ గీత దాటేశారా? కొద్దిగా దాటారు. కొద్దిగా దాటం కాదు, అసలు పూర్తిగా దాటేసినట్టుగా మనకు కనపడుతోంది ధనంజయ రెడ్డి గారు. ఆ? గతంలో సీఎంఓ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల కన్నా కూడా ఇంతగా వివాదాస్పదం కావటం ఇదే మొదటిసారి మనం చూస్తున్నాం. ఆ సర్పంచ్ గా ప్రస్థానం ప్రారంభించిన ధనంజయ రెడ్డి సివిల్స్ పాస్ అయి ఆ ఢిల్లీలో మొదట అడ్మినిస్ట్రేషన్ లో జాయిన్ అయ్యారు. ఓకే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో మంచి అప్లిఫ్ట్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా ఉండేవాడు. తర్వాత ఇక్కడ పనిచేశారు, అనేక పోస్టులు చేశారు. ఎవరు? రాజశేఖర రెడ్డి టైంలోనే పులివెందుల ఐకార్ అని ఉంటుంది, ఓకే. ఇందిరాగాంధీ లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ ఏదో, దానికి డైరెక్టర్ గా చేశారు. అన్ని పోస్టులు కూడా రాజశేఖర రెడ్డి టైంలో తీసుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి మంచి నమ్మకస్తుడుగా ఉన్నారు. అలాగే కాదు, కష్టపడి పనిచేసే వ్యక్తే, హార్డ్ ఓకే. వర్కర్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఆయన ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా కూడా కష్టపడి పనిచేస్తాడు. మెప్పు పొందటానికే ప్రయత్నిస్తాడు. ఏ ఆఫీసర్ అయినా చేసేది అదే. కష్టపడి పనిచేయొచ్చు, మెప్పు పొందొచ్చు, ఉన్నత స్థానం చేరుకోవచ్చు, కానీ ఆ గీత దాటకూడదు. ఈయన ఆ గీత దాటేసినట్టుగా మనకు కనపడుతోంది. ఎందుకంటే అధికార పార్టీ రేపటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ఖరారు చేయటం, ఆ కౌన్సిలింగ్ ఏంటి? ఫస్ట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా, ఇప్పుడు 2 జాబితాలు ఇచ్చారు. మొదటి జాబితా 11 మంది, రెండో జాబితా 26 మంది, ఏదో 37 మందో 38 మందో ఇవాళ మార్పులు చేర్పులు జరిగాయి. మూడో జాబితా మీద ఇప్పుడు కసరత్తు నడుస్తోంది. ఇంకా ఇవాళ వస్తుంది అంటున్నారు మూడవ జాబితా. ఈ జాబితా ఖరారంతా కూడా ఏం జరుగుతోంది? ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పుడు మొట్టమొదట సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఒక బిల్డింగ్ లో కూర్చుంటారు. ఎక్కడ? తాడేపల్లి క్యాంప్ ఆఫీసు, వాళ్ళకు కూడా బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగుల్లో వాళ్ళని కలిసి ముందు అక్కడ కౌన్సిలింగ్ అయిపోద్ది ఈ క్యాండిడేట్లందరికీ. సుబ్బారెడ్డి సదన్ అంటావా, విజయసాయి విలాస్ అంటావా? ఆ 2 బిల్డింగులు దాటుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ధనుంజయ అంటే ఇక్కడ గృహంలో సజ్జల ప్రవేశించాలి. పరిస్థితి ఏమైందంటారు మరి? ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే సజ్జల పరిస్థితి ఏమైంది? ఇన్ని నెక్స్ట్ సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు అంతా ఇప్పుడు ఏమైనట్టు? అసలు కరెక్ట్ టైంకి వచ్చేసరికి సజ్జల ఎటు వెళ్ళిపోయాడు? సజ్జల అవుట్ ఏం కాలేదు. సజ్జల ఇన్నే. కాకపోతే ధనుంజయ రెడ్డి ఇవాళ సజ్జల మధ్య ఎవరిది ఐ హ్యాండ్ అనేది పోటీ నడుస్తోంది, రేస్ నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ధనుంజయ రెడ్డి మెప్పు పొందాలి, సజ్జల మెప్పు పొందాలా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. చీటీలు జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ క్యాండిడేట్స్ ఓకే. ఈ టికెట్స్ క్యాండిడేట్స్. కావాలనుకున్నటువంటి వ్యక్తులు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ వాపోతున్నారు కదా. మొన్న కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. ఏం చేశాడు? వచ్చాడు, కలిశాడు, ధనుంజయ రెడ్డితో మాట్లాడాడు, సజ్జలతో మాట్లాడాడు. కానీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశం లేదు, మీరు ఆయన కలవాల్సిన అవసరం లేదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నారు. అనగానే ఓకే. ఆయన బయటకు వచ్చి గేటు దగ్గరుండి ఏమన్నాడు? నమస్కారం పెట్టాడు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ బిల్డింగ్ కే నమస్కారం పెట్టేసి గుడ్ బై అన్నాడు.
ఉమ్, అవును. అంటే కాపు డిఎస్ గారు రామచంద్రరావు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే ఒక 4.5 ఇయర్స్ నుంచి సజ్జల గారు ప్రతి విషయంలో అంశంలోని ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండి తీరా టికెట్లు ఎలక్షన్ ముందు టికెట్స్‌కి సంబంధించి ఆయన పక్కన పెట్టడం ఆయన జీర్ణించుకోగలుగుతారా? ధనుంజయ రెడ్డికి పగ్గాలివ్వడం, టికెట్ల కేటాయింపుకి సంబంధించి మాట్లాడడం, బుజ్జగించడం ఇవన్నీ గూడా. పక్కన పెట్టే పరిస్థితి ఏం లేదు. అంత దూరం ఏమీ జరగలేదు. సజ్జల కూడా ఓకే. పక్కననే ఉంటాడు. హుహు. ఏంటి నెక్స్ట్ కౌంటర్ సజ్జలదనమాట. అంటే ఇవన్నీ కూడా ఓకే. కౌంటర్స్. మీకు నేను చెప్తున్నది. ఆ! ఏ ఓకే. ఓకే. కౌంటర్, బి కౌంటర్. ఇప్పుడు ఏ, బి కౌంటర్స్ ఎవరయ్యి? సుబ్బారెడ్డి కౌంటరు, విజయసాయిరెడ్డి కౌంటరు. హ్మ్. సి కౌంటర్ ఎవరిది? ధనుంజయ రెడ్డి. నెక్స్ట్ ఇక్కడ డి కౌంటర్‌లో సజ్జల కూర్చుంటాడు. ఓకే. ఆ! హుహు. ఏబిసిడి కౌంటర్లు దాటి మనం ఈలోకెళ్ళాలా. హ్మ్. అది ఓకే. కొంతమందికే ప్రవేశం. ఎవరికైతే ఖరారవుతుందో వాళ్ళకే ప్రవేశం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది విని తల వంచుకుని వెళ్తారో వాళ్ళే అక్కడికెళ్తారు. తల ఎగరేసేవాళ్ళు, మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని ఆయన సహించడనమాట. హుహుహు. ప్రశ్నిస్తారు అనుకున్నాళ్ళని ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. ఇదంతా ఫిల్టరేషన్. ఏది? ఓకే. సో, అంటే వడపోత. హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్‌లకు కూడా ఇంతలాగా ఫిల్టరేషన్ ఉండదేమో మేబీ ఐ థింక్ సో. సో, చాలా ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు టికెట్ల కేటాయింపుకి సంబంధించి. సో, అందులో ఆ రాజశేఖర్ ఫిల్టరేషన్‌లో రెడ్డి హ్మ్. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా సీఎంఓ వివాదాస్పదం అయిందమ్మా. ఓకే. అప్పుడు కూడా భాను అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన హుహుహు. అస్సాం క్యాడర్ ఆఫీసర్. ఆయన్ని ఓకే. తెచ్చుకున్నాడు తన సీఎం పేషీలో. ఆ హ్మ్. భాను నుంచి ఫోన్స్ వచ్చేవి. వీళ్ళు ఏం చేయాలి? ఏంటి? ఎక్కడ మైన్లు, ఈ కేటాయింపులు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంటనే తెల్లారుజామున కాఫీ తాగకుండానే లైన్‌లోకి వెళ్ళిపోవాలి. హ్మ్. లైన్‌లో గనక రాకపోతే మళ్ళా సీఎం గారే నేరుగా లైన్‌లోకి వస్తారు. భాను ఈ విధంగా బెదిరిస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఈ దేవదానం ఇలాంటి వాళ్ళందరూ కూడా సిబిఐ చార్జ్ షీట్లు ఇవన్నీ ఉంటాయి మనం చదివితే. ఓకే. ఏది? ఓకే. రాజశేఖర్ రెడ్డి పేషి అప్పుడు. దాన్ని దాటిపోయి గతంలో 17 మంది సీఎంలు పనిచేసిన అధికారుల స్థాయి పరిధి దాటిపోయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పేషి ఇంత వివాదాస్పదం అవ్వడమే ఇవాళ సీఎంఓకి మాయని మచ్చనమాట. అంటే ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్స్ అని ఒక స్కామ్ జరిగింది హ్మ్. సీఎంఓలో. ఆ! ధనంజయ రెడ్డి గారి సిగ్నేచరు, ఇంకొకళ్ళు ఎవరో భరత్ గుప్తా అనే ఐఏఎస్ సిగ్నేచరు ఫోర్జరీలు జరిగిపోయాయి. హ్మ్. సీఎంఓలో ఐఏఎస్‌ల డిజిటల్ సిగ్నేచర్‌లే ఫోర్జరీలంటే ఆ! అదో పెద్ద స్కామ్ అంటే దగ్గర దగ్గర అవును. 66 అవును. ఫైళ్ళ మీద సంతకాలు ఆ! ఇవన్నీ గూడా జరిగాయి. దీనికి గతంలో సీఎంఓల పైన ఈ విధమైన అప్రదిష్ట వచ్చిందా? అంటే ధనుంజయ రెడ్డి గారు అటు 2 వైపులా పదునే ఆ కత్తికి. ఏంటి? అటు అధికారం, యంత్రాంగం వైపు పదును. నెక్స్ట్ హ్మ్. ఇటు అధికార పార్టీ వైపు పదును. అంటే రూలింగ్ పార్టీని ఒక గుప్పిట పట్టాడు. ఓకే. అధికార యంత్రాంగాన్ని ఒక గుప్పిట పట్టాడు. అంటే ధనుంజయ రెడ్డి 2 గుప్పెట్లలో అటు అధికార పార్టీ నలిగిపోతోంది. ఇటు అధికార యంత్రాంగం నలిగిపోతోంది. అందుకే రెండంచుల పదునంటోంది. దాని గురించే ఓకే. తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్‌కి కూడా ఫిర్యాదు చేశారు. యెస్. సో, మరి ఈ ధనంజయ రెడ్డి ఏదైతే ఇప్పుడు ఫిల్టరేషన్ చేస్తున్నారో వైసీపీ టికెట్ల కేటాయింపు విషయంలో మరి అది జగన్మోహన్ రెడ్డికి అందరికి నచ్చుతదా? లేకపోతే అసలు మళ్ళీ ఆయన వివాదాల్లో చిక్కుకుంటారా అనేది వేచి చూద్దామండి.